దుద్యాలలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అధికారులకు బాధిత రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఫార్మా సంస్థ ఏర్పాటుకు లగచెర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లు చేశారు. అయితే రైతులు మాత్రం అక్కడికి వెళ్లకుండా లగచెర్లలోనే ఉండిపోయారు. రైతుల నిరసనకు సంబంధించిన మరిన్ని వివరాలు స్థానిక రైతు వెంకటయ్యని అడిగి తెలుసుకుందాం. వెంకటయ్య గారు, ఈరోజు చూస్తున్నాము మీరు చాలా క్లియర్ గా నిరసన తెలుపుతున్నట్టు విజువల్స్ లో అర్థమవుతోంది. చర్చకు కూడా మీరు వెళ్ళలేదు అని కూడా తెలుస్తోంది. కారణం ఏంటంటారు? వెంకటయ్య గారు, వినిపిస్తుందా అండి? రైతుల నిరసనకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక రైతు యాదయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి యాదయ్య గారు. ఈ రోజు మీరు చాలా స్పష్టంగా నిరసన తెలియచేయడం జరిగింది. ఫార్మా విలేజ్ భూసేకరణకు సంబంధించి మాట్లాడడానికి వచ్చిన కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులపై అంటే మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అక్కడ నిరసన తెలపడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? హలో, చెప్పండి యాదయ్య గారు. నేను ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఫార్మా వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే వాళ్ళు ఈ రోజు జరిగే ఏదైతే మీటింగ్ ఉందో ప్రజాభిప్రాయాలు వాళ్ళు ముందు చెప్పాలి. అచ్చంపేట, పూలపల్లి, లగచర్ల, లంబడదాండలు కలిపి మొత్తం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తున్నారు. రెండవది, ఈ ఫార్మా కంపెనీ వల్ల మాకు ఉన్నదంటే రైతులు చిన్న రైతులే, ఎకరా 2 ఎకరాలు, అర్ధ ఎకరం, 3 ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే అక్కడ ఉన్నాం. మాకు బతకాలంటే బతుకుదేరు ఉన్నది, ఆ వ్యవసాయం మీదే బతుకుదేరు ఉంది. వీళ్ళు కావాలని ఫార్మా కంపెనీ ఇక్కడే వేయాలని, ఖర్చు కావాలని ఈ రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నలు తమ్ముళ్ళ కొరకు, అల్లుని కొరకు చేస్తున్న ప్లాన్ ఇది. వీళ్ళు కావాలంటే అక్కడ స్థలం వస్తుంది, ఎక్కడ చూసుకోవచ్చు. కానీ వచ్చి ఇక్కడ చేయడమే ఇది మహా ఘోరంగా ఉంది. దీనివల్ల మాకు పూలపల్లి, ఎడ్చల పూలపల్లి దగ్గర చూస్తున్నాము, చాలా కంపెనీలు చూస్తున్నాం. అంతా వచ్చి పొల్యూషన్ వల్ల పశువులు పోతున్నాయి. ఇంకోటి మా పశువులు ఇక్కడ పాడి పరిశ్రమ బాగుంటుంది, పాడి పరిశ్రమ కూడా దెబ్బతింటుంది, మాకు వ్యవసాయం దెబ్బతింటుంది, బతుకు తెరువు దెబ్బతింటుంది. ఎకరాలు గుంజుకొని 125 గజాలు భూమి ఇస్తా అంటే ఆ 120 గజాలు ఎక్కడ కట్టుకోవాలి? మేము ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి? ఎక్కడ భూమి వదులుకోవాలి? ఈ ప్రజలకు ఎక్కడ ఇల్లు? మా ప్రజలను బతికనిచ్చట్లేదు. నిండా అది చెప్పక చేయక విషయం పెట్టి పంపేటట్టు ఉన్నారు. ఆ ఫార్మా కంపెనీ, ఆ ఫార్మా పొల్యూషన్ కొరకు మేమంతా చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు మేము ఈ గవర్నమెంట్కు మేము భూములు ఇవ్వము. అభివృద్ధికి మేము వ్యతిరేకంగా కాలేజీ పెట్టుకో, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు, మెడికల్ కాలేజ్ పెట్టుకో, రోడ్లు పెట్టుకోండి, మేము వదనట్లేదు. మేము బస్సులు వేసుకోండి, డిపోలు కట్టండి. ఉన్న డిపోకి 12 బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకు బస్సులు బస్సులు పెంచలేదు. కోచింగ్లో రోడ్లు డెవలప్ చేయలేదు. ఇప్పుడు వచ్చి చేస్తామంటే ఎంతవరకు నిజమో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం.
అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట మీటింగ్కి సంబంధించి భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఇలా అధికారులు వస్తున్నారని మీకు ఎవరికి అన్ని ఊర్లకి తెలియచేయలేదంటారా, చుట్టుపక్కల ఊర్లకి? అలాగే మీరు అసలు రెడీగా లేరు మీ భూములు ఇవ్వడానికి, అంతేనా? మేము భూములు ఇవ్వడానికి రెడీగా లేము. ఫస్ట్ ఇంకోటి ప్రజాభిప్రాయ సేకరణ అన్నప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అందరు జనాలకు. ఇవి రాకుండా వాళ్ళే ఎక్కడొక్కరినో వచ్చి అనామకాలను తీసుకొచ్చి ఇగో ఇవి అందరు ఒప్పుకున్నారని వాళ్ళ చేతులు ఎత్తించి సంతకం పెట్టించుకోవడానికి చేసిన ప్లాన్ ఇది. ప్రజాభిప్రాయ సేకరణలో ఇగో అందరు ఒప్పుకున్నారని చెప్పడానికి. ఇంకొకటి దీంతో పాటు కొంతమంది దొంగ పట్టలు ఉన్నాయి. ఆ దొంగ పట్టలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేము ఇస్తున్నాం భూమి ఇస్తామని, భూమి ఎట్లాగా లేదు, పట్ట వేస్తే డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు. అక్కడ కొంత సంతకాలు తీసుకొని కొంత ఈ రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు కొంతమంది. దానివల్ల ప్రజలకు మాకు అన్యాయం జరుగుతుంది. వాడికి భూములే లేవు కానీ వాళ్ళు సంతకం పెట్టి పాస్బుక్ దొంగ పాస్బుక్లు ఉన్నాయి, పాస్బుక్లు తీసుకొని మేము భూమి ఇస్తున్నామని చెప్పి ప్రజలను మద్దతు పెడుతున్నారు. ఆ విధంగా మోసం చేస్తున్నారు, చేపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి యాదయ్య గారు. హలో, దొంగ